హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కందిపొడి. మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు టిఫిన్లోనికి చట్నీలు కూడా చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అదే ఇలాంటి పొడులు రెడీ చేసి పెట్టుకుంటే దోశలకు కానీ ఇడ్లీలకు కానీ చట్నీ లేకపోయినా ఈ పొడులతో నంచుకు తింటే ఆ పూట టెన్షన్ లేకుండా గడిచిపోతుంది. అన్నంలో కూడా నెయ్యి అయినా నూనె అయినా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వెనుకటి రోజుల్లో ఇలాంటి పొడులు చేసి పెట్టుకొని మొదటి ముద్దలు ఈ పొడులతోనే తినేవారు. మనం కూడా రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా తిందాం. మరైతే కందిపొడి ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని కందిపొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను. ఎండుమిరపకాయలు ఒక 8-9 తీసుకున్నాను. ఇవి వేపుకుంటున్నాను. ఇదిగోండి వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ బాగా వేపుకోవాలండి, పచ్చివాసన రాకుండా. నిలవ ఉండడానికి కందిపొడి అయితే చాలా బాగుంటుంది. ధనియాలు కూడా వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 మిరియాలలాగా వేసుకుని వేపుకుందాము. ఇవి కూడా వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర. ఇది కూడా బాగా వేపుకొని తీసేద్దాం. ఇదిగోండి జీలకర్ర వేగిపోయింది, ఇది కూడా తీసేద్దాం. ఇంకా ఇప్పుడు కందిపప్పు వేసుకుంటున్నానండి. 200 గ్రామ్స్ కందిపప్పు ఉంటుంది. ఇది కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపడం వల్ల కందిపొడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి కందిపప్పు కూడా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆ వేడి మీద సాల్ట్ వేపుకుందాము. 2 స్పూన్ల సాల్ట్ వేసాను. ఇదంతా పట్టదండి, చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ ఎంత మనకి సరిపోతుంది అనేది. మిగిలింది మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ డబ్బాలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రైగా ఉన్న మిక్సీ గిన్నెలోనికి ఇవన్నీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ చల్లగా అయిపోయండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను, అలాగే కందిపప్పు, జీలకర్ర, మిరియాలు కూడా వేసేస్తున్నాను. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి, చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి మిక్సీ చేసేసాను. సాల్ట్ కొంచెం వేసుకున్నానండి. మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అన్నంలో కలుపుకునేటప్పుడు సాల్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నార్మల్గా టేస్ట్ చూసేటప్పుడు ఎక్కువగా ఉంటే అన్నంలో కలుపుకునేటప్పుడు నార్మల్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇడ్లీలోనికి కానీ దోశలోనికి కానీ ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోనికి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా కందిపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.